శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దశ మహావిద్యా దేవాలయం మందమరి శ్రీ కులపీఠంలో 19 తారీఖు గురువారం మొదలుకొని 27వ తారీఖు నవమి శుక్రవారం వరకు చైత్ర నవరాత్రి ఉత్సవములు, లలితా నవరాత్రులు అంటారు, మరియు రామనవరాత్రులు అని కూడా అంటారు. ఎందుకు రామనవరాత్రులు అంటారంటే శ్రీరామచంద్రుడు లలితాంబికను ఉపాసించినటువంటి నవరాత్రులు కనుక ఇవి రామనవరాత్రులుగా చెప్పబడతాయి. అమ్మవారి దేవాలయంలో ఈ నవరాత్రులు విశేషంగా జరపడం జరుగుతుంది. భక్త మహాశయులందరూ కూడా అమ్మవారికి నిత్యాభిషేకం, అలంకరణ, నిత్య శ్రీవల్లభ శ్రీ మహాగణాధిపతి పంచదశి మహామంత్ర సంపుటీకరణ లలితా సహస్రనామ నవాహ యజ్ఞాన్ని శ్రీ కులపీఠంలో నిర్వహిస్తున్నాం కనుక భక్త మహాశయులందరూ కూడా ఇటు సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. యుగాది, యుగములకు ఆది అంటే సృష్టి ప్రారంభమైన పర్వదినం కూడా అంటారు. అనేకమైనటువంటి విశిష్టతలు కలిగినటువంటి పర్వదినం ఉగాది కనుక ఆ ఉగాది రోజు పంచాంగ శ్రవణం మరియు షడ్రుచుల సేవనం ఇత్యాది అనేక మానసిక, ఆధ్యాత్మిక, శారీరకంగా దృఢంగా ఉండడానికి, మానసిక పవిత్రత కొరకు, ఆధ్యాత్మికం వైపు మనసును మళ్లించడానికి ఈ ఉగాది పర్వదినాన్ని మన యొక్క హిందూ బంధుమిత్రులంతా సనాతనంగా జరుపుకుంటూ ఉంటున్నారు. అటువంటి గొప్ప విశిష్టమైనటువంటి పర్వదినం, పండగ ఉగాది. ఆ రోజు గోధూలికా ముహూర్తం సాయంకాలం 5 గంటలకు పంచాంగ శ్రవణము అమ్మ గుళ్ళో జరుగుతుంది కనుక అందరూ కూడా తప్పకుండా అమ్మవారిని దర్శించి మరియు పంచాంగ శ్రవణం తప్పకుండా చేయాలి. శ్రవణం చేయడమే కాదు, ప్రతి ఇంటి పైన ప్రణవంతో కూడినటువంటిది లేదా హనుమంతుని యొక్క సంజీవని ఆంజనేయుడు అని ఉంటాడు. అంటే సంజీవని పర్వతాన్ని ఎత్తుకొని వెళ్తున్నటువంటి ఆంజనేయుని యొక్క ముద్రిక కలిగినటువంటి కాషాయ ధ్వజాన్ని ప్రతి హిందువు తనపై ఉంచుకోవాలి. తద్వారా అది విజయానికి సంకేతం. మీరు చేసే ప్రతి పనిలో సర్వత్రా విజయం కలగాలంటే యుగాది రోజు ఇంటిపై ధ్వజాన్ని ఎగిరేయాలి. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారి సన్నిధిలో నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా అమ్మవారిని దర్శించి, అమ్మవారిని అర్చించి, పూజించి ఆ జగన్మాత కృపకు పాత్రులై సర్వత్రా రాబోయే సంవత్సరం అంతా కూడా మీకు ప్రతి క్షణం ఆ జగన్మాత మీకు విజయాన్ని ప్రసాదించి మీ సంకల్పించిన ప్రతి కార్యమునందు మీకు విజయం చేకూరాలని విశ్వశాంతి కొరకై లోక కళ్యాణార్థం ఈ నవాహ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాం. ఇదే ఆహ్వానంగా స్వీకరించి భక్త మహాశయులందరూ కూడా అమ్మవారి నవరాత్రోత్సవాలలో పాలు పంచుకోగలరని శ్రీ కులపీఠం మీ అందరినీ భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తుంది. శ్రీమాత్రే నమః. హర హర మహాదేవ.